సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేటలో బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రేవంత్ రక్త దాహకర్తికి రక్తదానం పేరుతో బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో భాగంగా 20 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. పంట పొలాల్లో కేసీఆర్, హరీష్ రావుల రక్తం చల్లాలన్న సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించినందుకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రైతులకు తక్షణమే నీరు అందించాలన్నారు. లేదంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రక్తసిక్త రాజకీయాలు చేయాలని చెప్పి ఇప్పుడున్న అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ననే మీరు చూసిర్రు, విలేకరులు ఈ ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా మీరు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినరా అంటే, ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ఈ తెలంగాణ రైతాంగానికి పంటలు వండాలంటే వారు సూచించిన సూచన ఏందండి? ప్రతిపక్ష నాయకులైనటువంటి కేసీఆర్, అటు హరీష్ రావు గారి వారి రక్తాన్ని తీసి పంట పొలాలలో చల్లితే పంటలు వండుతాయంటారు. ఇదేనా మరి ముఖ్యమంత్రి రైతాంగానికి ఇచ్చే సలహా అనే విషయం తెలంగాణ ప్రజానికం పక్షాన హరీష్ రావు గారి నేతృత్వంలో మేము ఇక్కడ సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం. వారి రక్తదాహం తీర్చడానికి మేము రక్తదానం చేస్తున్నాం. మేము రక్తానికో వెనకాడం. కానీ నువ్వు ముఖ్యమంత్రిగా మీరు నిర్వర్తించాల్సిన బాధ్యత ఏంది? రైతులకు ప్రత్యామ్నాయంగా అక్కడ కన్నెపల్లిలో మనకు పంపులు ఆన్ చేస్తే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి నీటి చుక్కను చాలా ఒడిసిపట్టి, గోదావరి నదిలో ఉన్న నీటిని ఒడిసిపట్టి రానున్న వర్షాకాలం పంటకు, వానాకాలం పంటకు రైతులకు ఇబ్బంది లేకుండా చేయమని కోరితే, అటు ఈ విషయంగా రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఒక మంచి సూచన చేస్తే వాళ్ళను కూడా బెదిరించుడు, దబాయించుడు, మిమ్మల్ని జైలు వేస్తామనే రకంగా ఇటు దబాయించే రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మరి తెలంగాణ రైతాంగం, తెలంగాణ మేధావులు, కవులు, రచయితలు, విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ఈ తెలంగాణ రైతుల పట్ల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏందో ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం మాటలు మాట్లాడడం తప్ప ఎలాంటి పని చేయకుండా, హరీష్ రావు గారు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రక్తం చల్లితే మరి నీళ్లు పంట పొలాలు వారుతాయంటా ఉన్నాడు, పంట పొలాలు వండుతాయంటా ఉన్నాడు. మరి నిజంగా కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఏ శాస్త్రంలో ఎక్కడ తెలుసుకున్నాడో ఈ రక్తం చల్లితే మరి పంట పొలాలు పండుతాయో. మరి ఇక్కడ తెలంగాణ మరి సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఈరోజు రైతులు, అదేవిధంగా హరీష్ రావు గారి అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా రక్తదానం చేస్తూ ఉన్నాం. ఆయనకు ఏదైతే రక్తం మీద హ్యావ ఉందో, రక్తం కావాలనే కోరిక ఉందో, ఆ రక్తం ఆయనకు ఎంత కావాలనో ఈరోజు మేము క్యాంపు కార్యాలయం నుంచి కొంత రక్తాన్ని ఆయనకు పంపిస్తూ ఉన్నాం. మరి ఆ రక్తంతో ఏ విధంగా పంటలు పండిస్తాడో, ఏ విధంగా పంటలు పండుతాయో మరి ఆయన ఈ రక్తం తీసుకున్న తర్వాతనన్నా మరి ఆయన సమాధానం చెప్పాలి. ఇవాళ రైతులు పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, పంట పొలాలకు నీళ్లు కావాలని అన్నమో రామచంద్ర అని ఏడుస్తూ ఉంటే రైతులు ఆయన జోకులు మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కన్నా రక్త పిశాచిగా మారిపోయినట్టు మాకు కనబడుతుంది. మొన్న ఏదో ప్రెస్ మీట్లు ఏమంటుండంటే, ఆయన ఫ్రస్ట్రేషన్లా ముఖ్యమంత్రి పదవి పోతుందేమన్న ఫ్రస్ట్రేషన్లా, తెలంగాణ ప్రజలందరూ తిరగబడతారనే ఫ్రస్ట్రేషన్లా, రైతులు తిరగబడతారనే ఫ్రస్ట్రేషన్లా కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతే మోటార్లు ఉన్నాయో ఆన్ చేయమంటే ఆయన ఏమంటుండు? విలేకరులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఏమంటుండంటే, ఏది హరీష్ రావు గారిని, అదేవిధంగా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని కోసి ఆ రక్తము పంటలకు చల్లితే పంటలు అవే పడతాయి అంటుండు. ఆయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా రేవంత్ రెడ్డి? అసలు నువ్వు ఈ సంస్కారం ఉన్నదా? తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, కానీ నువ్వు ఆంధ్ర ప్రయోజనాల గురించి, చంద్రబాబు నాయుడు ప్రయోజనాల గురించి, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లా నువ్వు పనిచేస్తున్నావు. తెలంగాణ ప్రజల గురించి పనిచేస్తలేవు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీ రక్తదాహానికి మరి రక్తదానం సమాధానమైంది బిడ్డ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కన్నా రక్త పిశాచిగా మారి